రైట్ గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. మరి నిన్నటి క్లాస్ వరకు మనకున్నటువంటి చాప్టర్లో ప్రణాళికలు, 4వ చాప్టర్లో ప్రణాళికలు అనేటువంటి టాపిక్ని గుర్తు చేసుకోవటం జరిగింది. ప్రణాళికలు అంటే ఏంటి, ప్రణాళికల రకాలు, ప్రణాళికల ద్వారా భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఏ విధమైన తోడ్పాటును కల్పించడం జరిగింది, నీతి ఆయోగ్, ఇలా అనేక రకాల అంశాలను ప్రణాళికల్లో భాగంగా తెలుసుకోవడం జరిగింది. ఈ చాప్టర్లోనే ఒక సబ్ టాపిక్గా ఉన్నటువంటి మరొక అంశం పర్యావరణంగా తెలియజేస్తాం. ఏమంటాం, దాన్ని పర్యావరణంగా పిలవటం జరుగుతుంది. పర్యావరణం అంటే ఏంటి, దేన్ని మనం పర్యావరణంగా తెలియజేస్తాం అంటే మన చుట్టూ ఆవరించున్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పర్యావరణంగానే మనం పిలవచ్చు. మన చుట్టూ కనిపించేవన్నీ కూడా పర్యావరణంలో భాగంగా ఉన్నాయని కూడా మనం చెప్పవచ్చు. అయితే పర్యావరణాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో ఒక నిర్దిష్టమైనటువంటి జీవన విధానానికి కావలసినటువంటి అవసరాలు తీర్చుకోవటానికి వినియోగించబడేటువంటి వనరే పర్యావరణంగా తెలియజేస్తూ ఉంటాం. అవి అనేక రకాల జీవరాశులకు కానీ నిర్జీవరాశులకు కానీ సమ్మిళితమై ఉన్నటువంటి వాతావరణాన్ని పర్యావరణంగా తెలియజేస్తాం. ఈ పర్యావరణం అనేటువంటిది ఈ పర్యావరణంలో మిళితమై ఉండేటువంటి ఏ ఒక ప్రాంతానికో ఏ ఒక వర్గానికో కొంత సమూహాలకో పరిమితం కానటువంటిది, నిరంతరం నిర్విరామంగా అందరికీ అందుబాటులో అనుకూలతను కల్పించేటువంటి వాతావరణ పరిస్థితులే పర్యావరణంగా పిలుస్తూ ఉంటాం. మరి ఈ పర్యావరణం ఎన్ని రకాలు విధించబడింది అనంటే, ఈ ఉన్నటువంటి పర్యావరణాన్ని 3 రకాలుగా విభజించబడిందన్న విషయాన్ని తెలియజేస్తాం. వాటిని మనం పర్యావరణ రకాలుగా పిలుస్తాం. ఏమంటే వాటిని పర్యావరణ రకాలుగా పిలవటం జరుగుతూ ఉంటుంది. ఈ పర్యావరణంలో సహజంగా మానవుడు మాత్రమే కాకుండా అనేక జీవరాశులకు నిలయమై నిర్జీవరాశుల యొక్క సమ్మేళనంతో సహకారంతో ఆయా కారకాలపై ఆధారపడి జీవన విధానాన్ని కొనసాగింపచేసేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దాన్నే పర్యావరణ వ్యవస్థగా పిలుస్తాం. కాబట్టి ఈ పర్యావరణం అనేటువంటిది అన్ని జీవరాశులకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించడంలో పర్యావరణం పాత్ర కీలకమైనదన్న విషయాన్ని గుర్తు చేస్తాం. ఇవాళ మానవ మనుగడ కొనసాగటానికి పర్యావరణం పాత్ర చాలా కీలకమైనటువంటి. అసలు పర్యావరణ అనుకూలత లేకపోతే మానవ మనుగడ జీవన విధానమే ఒక ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక మానవ అభివృద్ధి మాత్రమే కాదు, ఆయా వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచ దేశాలన్నీ కూడా పర్యావరణంపై ఆధారపడే జీవనాన్ని కొనసాగిస్తున్నాయి, అభివృద్ధిని శాసిస్తున్నాయి. ఇలా అభివృద్ధికి ఆయా ప్రాంతాల యొక్క పర్యావరణ పరిస్థితులే అభివృద్ధికి కారకాలుగా ప్రధాన పాత్ర పోషించే అంశాలుగా మనం వాటిని పిలుస్తాం. అంటే ఈ పర్యావరణము అనేటువంటిది ఆయా ప్రదేశాలలో ఆయా
పరిస్థితులకు అనుకూలమైనటువంటి విధానాలను పెంపొందింప చేయటంలో మరి యొక్క పర్యావరణము తోడ్పాటును అందిస్తూ ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందుకే ఎన్విరాన్మెంట్ అంటేనే మన చుట్టూ ఉన్న పరిసరాలను అర్థం. ఇవాళ మనం ఆరోగ్యవంతంగా ఉండాలంటే మన ఇంటి వరకే శుభ్రంగా ఉండటం కాదు, ఇంటి చుట్టుపక్కల వాతావరణం కూడా శుభ్రత ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఆరోగ్యవంతంగా ఉన్నట్టు లెక్క. అంటే పర్యావరణము తన వ్యక్తిత్వ వికాసం కోసం మాత్రమే ఆలోచించుకుంటే, తన వ్యక్తిగతమైన అంశాల వరకే పరిమితుల్లో ఉంటే ఈ పర్యావరణం అంతవరకే నిలబడి ఉండదు. చుట్టుపక్కల వాతావరణ పరిస్థితులన్నీ కూడా ఇతడిని ప్రభావితం చేస్తాయి, ప్రభావితానికి గురవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తన కుటుంబం వరకే శుభ్రంగా ఉండాలని చెప్పేసి తన ఇంట్లో అన్ని శుభ్రం చేసుకొని చెత్త చెదాలు మొత్తం కూడా పక్కింట్లోనో రోడ్డు మీదనో ఇంటి ముందు వేశారనుకోండి, చుట్టుపక్కల వేశారనుకోండి, తన వరకు శుభ్రం అనుకుంటున్నాడు. కానీ మనం పడేసినటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో పరిశుభ్రత పాటించకుండా మనం కనుక వాటిని వదిలివేసినట్లయితే తిరిగి మళ్ళీ అవే మనల్ని కాటేసే పరిస్థితి ఉంటాయి. అవి మురిగి చెత్త చెదారాలుగా మారి గాలి కాలుష్యానికో లేదా అనేక రకమైన క్రిమికీటక సూక్ష్మక్రిములు తయారై మన ఇంట్లో ప్రవేశించి తిరిగి మనల్ని వ్యాధిగ్రస్తులు చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అరే శుభ్రంగానే ఉన్నాం కదా అనుకుంటా, కానీ మనం చేసిన శుభ్రత ఇంటి వరకే చేసి పరిసరాలను వదిలేసాం, పరిసరాలను నిర్లక్ష్యం చేశాం, పరిసరాలను శుభ్రతకు ఆటంకం కల్పించాం. దాంతో తిరిగి మనం గురికాక తప్పదు. ఈ రకమైనటువంటి విధాన పద్ధతులలో పర్యావరణం పరిరక్షించుకోవటం మాత్రమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుకుంటూ మన యొక్క జీవన విధానం మెరుగుపరుచుకోవటంలో వ్యక్తి యొక్క తన పాత్ర కీలకమైనదన్న విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. అయితే ఈ పర్యావరణంలో ఉన్న రకాలు ఏంటి, పర్యావరణం ఎన్ని రకాలుగా ఉన్నాయి అని చూస్తే పర్యావరణంలో 3 రకాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేస్తాం. ప్రధానంగా 3 రకాలుగా తెలియజేస్తాం. ఒకటి భౌతిక పర్యావరణం, రెండవది జీవ పర్యావరణం, మూడవది సామాజిక సాంస్కృతిక పర్యావరణంగా మనం దీన్ని తెలియజేస్తాం. మరి భౌతిక పర్యావరణం అంటే ఏంటి, దేన్ని మనం భౌతిక పర్యావరణంగా తెలియజేస్తాం అనంటే, భౌతిక పర్యావరణం అనగా సహజ పర్యావరణాన్ని, నిర్జీవ పర్యావరణాన్ని భౌతిక పర్యావరణం అని పిలుస్తాం. ఇక్కడ భౌతిక పర్యావరణం మరో పేరు ఏమిటి, సహజ పర్యావరణం, నిర్జీవ పర్యావరణం. చూడండి, ఈ భౌతిక పర్యావరణం అనేటువంటిది గాలి, భూమి, నీరు, సూర్యరశ్మి, వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా భౌతిక పర్యావరణంలో భాగం. అంటే నిర్జీవ సంబంధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే ఇప్పుడు భూమి, గాలి, నీరు, సూర్యరశ్మి, వర్షపాతము, ఓకేనా, సముద్ర కెరటాలు, తీవ్రత, ఒత్తిడి, అర్థమైందా, అలలు, ఇవన్నీ కూడా నిర్జీవ సంబంధమైనటువంటి పర్యావరణంలో భాగంగా తెలియజేస్తాం. వీటిని మనం భౌతిక పర్యావరణం అంటాం. తేమ, గాలి, సూర్యరశ్మి ఇవన్నీ కూడా ఇందులో భాగాలు. అంటే భౌతిక పర్యావరణంలో ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉన్నాయి. మిగతా జీవ పర్యావరణానికి ఈ భౌతిక పర్యావరణమే కీలకం. భౌతిక పర్యావరణం ఏమున్నాయి, భూమి, గాలి, నీరు, సూర్యరశ్మి, వర్షపాతము, తేమ, ఒత్తిడి, కెరటాలు, ఇవన్నీ కూడా భౌతిక పర్యావరణం. కాబట్టి ఇవాళ ఏమీ లేకుండా
జీవరాశులు జీవన విధానాన్ని కొనసాగించలేం. జీవన మనుగడ ప్రశ్నార్థకంగా మారుతూ ఉంటుంది. అందుకే భౌతిక పర్యావరణము మొదటగా పర్యావరణంలో ప్రారంభమైనటువంటిదే భౌతిక పర్యావరణం. ఆ తర్వాత రూపొందించబడిందే జీవ పర్యావరణం. సహజ సిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా, ప్రకృతి ప్రసాదంగా, దేవుడి యొక్క వరప్రసాదంగా నిర్మాణం చెందినటువంటిది ఈ భౌతిక పర్యావరణమే. అడవులు కానీ, పర్వతాలు కానీ, నదులు కానీ, సరస్సులు కానీ, ఇవన్నీ కూడా భౌతిక పర్యావరణంలో భాగం. అవి ఎవరు కూడా తయారు చేసి వచ్చేటువంటివి కావు. ప్రకృతి ప్రసాదితాలు, దైవ వరాలు, ప్రకృతి సంబంధమైనటువంటి సంపద, ప్రకృతి అందించినటువంటి జీవరాశులు అందించినటువంటి ప్రకృతి వరాలు, ఇవి భౌతిక పర్యావరణంలో భాగంగా మనం వాటిని తెలియచేస్తాం. ఈ భౌతిక పర్యావరణ అంశాలు ఏవి కనుక లేకపోతే, గాలిలో గాలి లేకపోయినా, ఆక్సిజన్ లేకపోయినా, నీరు లేకపోయినా, అర్థమైందా, అడవుల నుంచి వచ్చేటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వర్షపాతాలు లేకపోయినా, నదులు సరస్సులు లేకపోయినా, జీవరాశుల యొక్క కార్యకలాపాలన్నీ కూడా స్తంభించిపోతాయి. ఆలోచించటం ప్రశ్నార్థకంగా అవుతుంది. ఆలోచనకు అందనంత తీరులో దూరంలో ఉంటాయన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. దీంట్లో మనం ఏమంటున్నాం ఇక్కడ? భౌతిక పర్యావరణము, వీటిని సహజ పర్యావరణము, నిర్జీవ పర్యావరణంగా మనం దీన్ని తెలియజేస్తాం. ఇక రెండవది జీవ పర్యావరణం అంటున్నాం. ఏంటది? జీవ పర్యావరణంగా తెలియజేస్తున్నాం. ఏంటి జీవ పర్యావరణం అంటే? జీవరాశులు సంచరించేటువంటి వాతావరణ పరిస్థితులు జీవ పర్యావరణంగా తెలియజేస్తాం. జీవ వాతావరణంగా పిలుస్తాం. ఈ జీవ వాతావరణం, జీవ పర్యావరణం అనేటువంటిది వాటిలో ఉన్నటువంటి ఏంటి అంటే జీవరాశులన్నీ కూడా జీవ పర్యావరణంలో భాగమే. మానవులు, జంతువులు, పక్షులు, సముద్ర జీవరాశులు, సూక్ష్మజీవులు, ఇవన్నీ కూడా, వృక్షాలు, ఇవన్నీ కూడా జీవులలో భాగాలే, జీవ పర్యావరణంలో భాగాలే. ఇవన్నీ కూడా భౌతిక పర్యావరణంపై ఆధారపడే జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. అందుకే భౌతిక పర్యావరణం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి జీవ పర్యావరణము ఉండదన్న విషయాన్ని అందుకే స్పష్టంగా తెలియచేసుకుంటున్నాం. వృక్షాలు కానీ, జంతువులు కానీ, మానవులు కానీ, పక్షులు కానీ, సముద్ర జీవులు కానీ, సూక్ష్మక్రిములు కానీ, అనేక రకాల జీవరాశులన్నీ కూడా సంచరించే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేటువంటి పర్యావరణాన్ని ఏమని పిలుస్తున్నామంటే మనము జీవ పర్యావరణంగా తెలియజేస్తాం. ఓకే. ఇక మూడవది ఏంటి ఇక్కడ? సామాజిక సాంస్కృతిక పర్యావరణంగా తెలియజేస్తాం. మూడో రకం ఏంటి ఇక్కడ? సామాజిక మరియు సాంస్కృతిక పర్యావరణంగా పిలువడం జరిగింది. ఇది మానవుల ఆలోచన విధానాలకు అనుగుణంగా, మానవాళికి అనుగుణంగా నిర్మాణం చేసుకోబడినటువంటి పర్యావరణమే ఈ యొక్క సామాజిక పర్యావరణము, సాంస్కృతిక పర్యావరణం. మానవ శైలిని, మానవ జీవన విధానాన్ని, మానవునికి ఆచార సాంప్రదాయ కట్టుబాట్లను, సాంస్కృతిక సంబంధమైన కార్యకలాపాలను, ఇవన్నీ కూడా మనిషి తమకు తాముగా ఎలా ఉండాలో తమకు తాముగా నిర్మాణం చేసుకొని మానవునిచే నిర్మితమైనటువంటి పర్యావరణమే ఈ సామాజిక పర్యావరణం, సాంస్కృతిక పర్యావరణం. మన వస్త్రధారణ విషయంలో కానీ, ఆహార వస్తువుల విషయంలో కానీ,
వస్తుత్పత్తుల విషయంలో కానీ, వినియోగాల విషయంలో కానీ, అర్థమైందా? ఇవన్నీ కూడా మానవ నిర్మితాల చేత మానవుని యొక్క అవసరాలు తీర్చుకోవటానికి భౌతిక పర్యావరణను ఉపయోగించుకొని తమ యొక్క జీవన సరళిలో మార్పును తీసుకొచ్చుకోవటానికి అనేక రకాల నియమావళిని ఏర్పాటు చేసుకుంటున్నాడు, రూపొందించుకుంటున్నాడు. దాన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ సామాజిక పర్యావరణము, సాంస్కృతిక పర్యావరణంగా ఇక్కడ తెలియజేస్తాం. ఈ సామాజిక సాంస్కృతిక పర్యావరణంలో మానవుడు ఆచార సాంప్రదాయాలు, కట్టుబాట్లు, నియమ నిబంధనలు ఇవన్నీ కూడా తనకు తానుగా రూపొందించుకొని ఇలా మెలగాలి, ఈ యొక్క వాతావరణ పరిస్థితుల్లో జీవన విధానం కొనసాగాలి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకొని వాటిని అనుసరించుకుంటూ కొనసాగుతూ ఉంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం వస్త్రధారణ విషయంలో కానివ్వండి, ఇవాళ భారత ప్రభుత్వాలు, వ్యవస్థలు ఒక రాజ్యాంగానికి అనుగుణంగా, కట్టుబాట్లకు అనుగుణంగా, ఉన్న ఆర్టికల్స్కి అనుగుణంగా ఏ విధంగా వెళ్ళిపోతున్నామో అది మనం నిర్మించుకొని, మనం తయారు చేసుకొని మనం వాటిని ఆచరించుకుంటూ పోతున్నాం. కొన్ని సందర్భాలలో గతంలో ఉన్నటువంటి మానవ నిర్మితమైన అంశాలు మార్పులకు గురైనప్పుడు మార్పు చేసుకుంటూ మానవుని యొక్క అభివృద్ధికి దోహదపడే విధంగా, పర్యావరణాన్ని పెంపొందింప చేసుకునే విధంగా, కాపాడుకునే పద్ధతులలో మన యొక్క మానవ నిర్మితమైనటువంటి పర్యావరణాన్ని సరిచేసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మరి సామాజిక సమానత్వం, ఆర్థిక వృద్ధి ఇవన్నీ కూడా సామాజిక సాంస్కృతిక పర్యావరణంలో భాగంగా మనం వాటిని తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా పర్యావరణాన్ని 3 రకాలుగా విభజించడం జరుగుతూ ఉంటుందని, అందులో ఒకటి భౌతిక పర్యావరణం, రెండవది జీవ పర్యావరణం, మూడవది సామాజిక సాంస్కృతిక పర్యావరణంగా మనం వీటిని తెలియజేస్తూ ఉంటాం. ఇది మనకు ఒకసారి 5 మార్క్స్లో వస్తూ ఉంటుంటుంది. ఇంకో రెండో 5 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే, ఇందులో పర్యావరణానికి ఆర్థికాభివృద్ధికి మధ్య ఉన్న సంబంధం. ఇవాళ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందటానికి ఆయా దేశాల వ్యవస్థలలో ఉన్నటువంటి పర్యావరణ పరిస్థితులే, సహజ వనరుల యొక్క లభ్యతే ఆ దేశాల యొక్క ఆర్థిక వృద్ధికి దోహదపాటు అందించే అంశాలుగా మనం వాటిని తెలియజేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ భారతదేశంలో పుష్కలంగా లభిస్తున్నటువంటి సహజ వనరులు, ప్రకృతి సంపద ఏంటి అంటే జల వనరులు, అడవులు, సారవంతమైన భూములు. ఇవి మనకున్నటువంటి ప్రకృతి ప్రసాదించబడినటువంటి ప్రకృతి వనరులు, ప్రకృతి సంపద, సహజ సంపద. ఇక్కడ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, పర్యావరణకు అనుగుణంగా లభిస్తున్నటువంటి సహజ వనరులకు అనుగుణంగా వస్తుత్పత్తులు తయారు చేసుకుంటున్నాం. వ్యవసాయ పంట ప్రాధాన్యత పెరిగింది. కొన్ని ప్రాంతాలు అక్కడ సహజ వనరులకు అనుగుణంగా ఆయిల్, బావుల యొక్క చమురు ఇంధన లభ్యత పరిమాణం ఎక్కువ ఉండటం చేత ఆ ప్రదేశాల్లో కొన్ని ప్రదేశాల్లో గనులు, కొన్ని ప్రదేశాలలో వజ్రాలు, ఇట్లా వివిధ వాతావరణ పర్యావరణ పరిస్థితులకు అనుగుణం లభ్యతను ఆధారంగా చేసుకొని ఆయా వ్యవస్థలు, దేశాలు ఆర్థిక స్థితిని అభివృద్ధి చేసుకోవటానికి అనుకూలతను కల్పించడం జరుగుతున్నాయి. అందుకని అన్ని ప్రదేశాలు, అన్ని ప్రాంతాలు ఒకే రకమైనటువంటి పర్యావరణ పరిస్థితులు ఉండవు. ఒక నిర్దిష్ట ప్రదేశాలలో నిర్ణీతమైనటువంటి పర్యావరణ పరిస్థితులకు అనుకూలమైన విధానాన్ని అలవర్చుకునే పద్ధతులలో మానవుడు తన జీవన విధానాన్ని కొనసాగిస్తుంటాడు పర్యావరణంలో. ఈ విధమైన పద్ధతులు అవలంబించడంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ అనుకూలత పర్యావరణ దేశంగా మనం దాన్ని చెప్పుకుంటున్నాం. మరి అలాంటి పర్యావరణానికి ఆర్థికాభివృద్ధికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటే,
ఆయా దేశాలు లభ్యమయ్యేటువంటి పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా సహజ సంపదలు, సహజ లభ్యత ఎక్కడ ఏ విధమైన పరిస్థితులు లభ్యమవుతున్నాయో అవి అభివృద్ధి చేసుకోవటం జరుగుతుంది. కానీ పర్యావరణాన్ని ఏ తరహాలో మానవుడు వినియోగించుకొని ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్నాయో తిరిగి అదే మానవుడు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాడు. పర్యావరణం నుంచి ఎందుకంటే ఇవాళ పర్యావరణం నుంచి అనేక రకాల వనరులు పొందుతున్నాం. భూమిని వినియోగించుకుంటున్నాం, జలాలు వినియోగించుకుంటున్నాం, అడవి సంపద వినియోగించుకుంటున్నాం, ఖనిజ సంపదలు వినియోగించుకుంటున్నాం. అర్థమైందా? ఇలా అనేక రకమైన సహజ వనరులు ఉపయోగించుకుంటున్నాం. వినియోగంతో పాటు తిరిగి మళ్ళా ఆ పర్యావరణాన్ని నష్టానికి కూడా గురి చేస్తున్నాం. తిరిగి పర్యావరణాన్ని నష్టానికి గురి చేయటం జరుగుతూ ఉంటుంది. అంటే అప్పుడప్పుడు అంటుంటాం తిన్నిటి వాసన లెక్క పెట్టడం వల్ల మన అభివృద్ధి కోసమైతే వేటి ఉపయోగించుకున్నామో తిరిగి మరలా వాటికి నష్టం కలిగించే విధంగా ఇవాళ మానవ జీవన సరళి కొనసాగుతుంది. ఈ క్రమంలో పర్యావరణం దెబ్బతింటే భవిష్యత్తు తరాలకు కావలసినటువంటి వనరులను పర్యావరణం అందించే పరిస్థితులు ఉండదు. అందుకే పర్యావరణము ఆర్థికాభివృద్ధికి ఏ తరహాలో ఉపయోగపడుతుందంటే అసలు ఇవాళ మనం ఈ స్టేజ్లో ఈ ఉన్నతమైన దశలో కొనసాగుతున్నామంటే పర్యావరణం నుంచి మనం పొందినటువంటి అనేక రకాల కారకాలే వీటికి కీలక అంశాలుగా మనం చెప్పవచ్చు. భూమి, నీరు, సూర్యరశ్మి, అటవీ సంపద, సహజ వనరులన్నింటినీ కూడా వినియోగించుకోవడంతో పాటు ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నాం, ఆర్థికాభివృద్ధిని పెంపొందింప చేసుకుంటున్నాం. ఆర్థికాభివృద్ధి పొందుతున్న దశలో తిరిగి మళ్ళా పర్యావరణాన్ని నష్టపరిచే విధంగా మనం తయారవుతున్నాం. ఇవాళ పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందాలన్నా, సేవా రంగాల యొక్క నైపుణ్యత, నాణ్యత, సామర్థ్యాలు పెరగాలన్నా, వాటికి కావాల్సిన వనరులు, కారకాలు పొందాలన్నా సహజ వనరుల నుంచి పొందవలసిన అవసరం ఏర్పడుతుంది, పర్యావరణం నుంచి పొందవలసిన అవసరం ఏర్పడుతుంది. ఈ పర్యావరణం నుంచి పొందేటువంటి ప్రకృతి సంపదలను వినియోగించుకుంటూ వాటిని తిరిగి భద్రపరుచుకుంటూ భవిష్యత్తు తరాల వారికి కూడా అందజేసే విధంగా ఎప్పుడైతే మనం వాటిని వినియోగించుకుంటామో అప్పుడు ఆర్థిక వ్యవస్థలు స్థిరత్వంతో కూడినటువంటి వృద్ధిని సాధించటం జరుగుతుంది. ఎప్పుడైనా మన యొక్క వనరులు ఉపయోగించుకునే విధానంలో ప్రస్తుత తరాలు వినియోగించుకోవాలి, తిరిగి మనం వాటిని భవిష్యత్ తరాలకు అందచేయాలి. అలా అందచేసినప్పుడు మన పర్యావరణాన్ని పటిష్టంగా, పదిలంగా భద్రపరచడం వల్ల మొత్తం. కానీ నేడు జరుగుతున్నటువంటి ఆర్థికాభివృద్ధిలో, అభివృద్ధి చెందిన ఆకాంక్షలో ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా పోటీ పడుతూ ఏ వ్యవస్థ నుంచి అయితే ఏ పర్యావరణ సంబంధమైనటువంటి సంపద నుంచి మనం పొందుతున్నామో తిరిగి అదే పర్యావరణాన్ని దెబ్బతీయటం జరుగుతూ ఉంటుంది. ఇవాళ మనం అనేక రకాల వస్తోత్పత్తులు తయారు చేయాలన్నా, ఆహార పంటలు తయారు చేసుకోవాలన్నా, అనేక రకమైనటువంటి ఉత్పత్తులు ఇవాళ మనం కొనసాగించాలంటే తప్పనిసరిగా ప్రకృతి సహకారమే చాలా కీలకమైనది. ప్రకృతి సంపదలే మనకు మూలాధారమైన విషయాన్ని గుర్తు చేస్తాం. మరి అలాంటి వస్తోత్పత్తుల తయారీ, అనేక రకాల పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కావాల్సినటువంటి ముడి సరుకులను పొందేటువంటి మార్గం ఎక్కడ అంటే కీలకం పర్యావరణం నుంచే పొందుతున్నాం. ఆ పర్యావరణం నుంచి ముడి సరుకులు పొంది వినియోగించుకొని వస్తోత్పత్తులు తయారు చేసుకొని తిరిగి మళ్ళా ఆ వ్యర్థాలను వదిలి పర్యావరణాన్ని క్షీణింపచేయటం జరుగుతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్గా చూపించడం, ఎందుకంటే పర్యావరణం లేకుండా ఆర్థికాభివృద్ధి అనేది అసంభవం, సాధ్యమయ్యే పని కాదు. తప్పనిసరిగా ఆర్థికాభివృద్ధిలో పర్యావరణం యొక్క పాత్ర కీలకమైనది. పర్యావరణ సంపద, సహజ సంపదల యొక్క వినియోగమే ఆర్థికాభివృద్ధికి దోహదమవుతుంది, అభివృద్ధి చెందడానికి వీలు పడుతూ ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం.
ఈ క్రమంలో వినియోగించుకుంటున్న క్రమంలో పర్యావరణం నుంచి ఇటు ఉత్పత్తి సంస్థలు, అటు కుటుంబాలు అనేక రకాల ప్రకృతి వనరులను వినియోగించుకుంటున్నారు. ఇక్కడ చూడండి, పర్యావరణం నుంచి గృహాలు ఉపయోగించుకుంటాయి. అనేక రకాల అటవీ వనరులను, అటవీ సంపదలను, ప్రకృతి జలాలను, భూమిని, నీటిని, పర్యావరణాన్ని, అర్థమైందా? వీటన్ని గృహాలు వినియోగించుకుంటున్నాయి. గృహాలంటే గృహాల్లో ఉండేటువంటి వ్యక్తులు, కుటుంబ సభ్యులు వినియోగించుకున్న తర్వాత మళ్ళీ ఈ గృహాలు ఏం చేస్తున్నాయి? తిరిగి వ్యర్థాలను గృహాల్లో ఉపయోగించుకున్న తర్వాత వ్యర్థ పదార్థాలను తిరిగి ప్రకృతిలో వదిలేస్తే ఎక్కడ కలుస్తున్నాయి? పర్యావరణంలో కలిసిపోతుంది. తిరిగి మనం ఏం చేస్తాం? పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. అలాగే ఉత్పత్తి సంస్థలు కూడా ఉన్నాయి. ఉత్పత్తి సంస్థ అనేక రకాల ముడి పదార్థాలు ఉపయోగించుకుంటున్నాయి. బొగ్గు, మాంగనీస్, ఇనుము, జిప్సం, రాగి, తగరం, అట్లా అనేక రకాలైనటువంటి ఖనిజ సంపదలు భూ అంతర్గతంగా తవ్వి వెలికి తీసి పారిశ్రామిక సంస్థల వినియోగాన్ని ఉపయోగించుకుంటూ వస్తుత్పత్తులు తయారు చేసి వాటి నుంచి వదిలేటువంటి వాయు కాలుష్యాలు, వాటి నుంచి వదిలేటువంటి వ్యర్థ పదార్థాల యొక్క జల కాలుష్యాలు, ద్రవ కాలుష్యాలు, ఘన కాలుష్యాలు, ఇవన్నీ ఉష్ణ కాలుష్యాలు, ఇవన్నీ కూడా పర్యావరణంలోకి వదిలిపెట్టడం జరుగుతుంది. ఏ పర్యావరణం చైతన్యం పొందావో తిరిగి అదే పర్యావరణాన్ని ఇటు కుటుంబాలు, అటు వ్యాపార ఉత్పత్తి సంస్థలు దెబ్బతీయటం జరుగుతూ ఉంటుంది. అయితే పర్యావరణం కూడా ఒక స్థాయి వరకు ఇమిడ్చుకోగలుగుతుంది. వ్యర్థాలను కొంత స్థాయి వరకు మాత్రమే తట్టుకోగలుగుతుంది. అంతకు మించి వ్యర్థాల విడుదల పర్యావరణం తట్టుకోలేక పర్యావరణం దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఆ పర్యావరణము మరింత తరాలకు, భవిష్యత్తు తరాలకు కావలసినటువంటి సహజ వనరులను అందించలేని పరిస్థితులు ఏర్పడిపోతూ ఉంటాయి. అంటే పర్యావరణం ఎంతవరకు ఇమిడ్చుకోగలుగుతుందో అంతవరకు మాత్రమే వ్యర్థాలు వదలాలి. ఏ వ్యక్తి ఎంతవరకైతే సహనాన్ని తట్టుకోగలుగుతాడో అంతవరకే సహనాన్ని పరీక్షించాలి. ఏమాత్రం ఇంకొక మాట జారినా, ఇంకొక పరిస్థితులు ముందడి వేసినా సహనాన్ని కోల్పోయి ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ వ్యక్తుల మధ్య ఏ విధమైనటువంటి దూరం పెరుగుతుందో మానవ జీవన విధానానికి ఉపయోగపడే పర్యావరణాన్ని, మనం చేసే కాలుష్య కారకాల్లో ప్రభావితమవుతున్న పర్యావరణం ఎంతవరకు ఇమిడ్చుకోగలుగుతుందో, ఎంతవరకు జీర్ణించుకోగలుగుతుందో అంతవరకు మాత్రమే తిరిగి మళ్ళీ ఏం చేయాలి? పర్యావరణాన్ని కాపాడుకునే విధమైన పద్ధతులలో మొక్కలు నాటటము, పర్యావరణాన్ని దెబ్బతీయకుండా ఉండటానికి కావాల్సినటువంటి కారకాలను ఎంచుకుని వాటిని పెంపొందింప చేసుకునే విధంగా మనం చేయగలిగితే తిరిగి మన పర్యావరణాన్ని పెంపొందింప చేసుకోవచ్చు. ఎంతసేపటికి మనం దాన్ని వదిలేస్తున్నాం, మన పని అయిపోయింది. తిరిగి అది ఎలా ప్రభావితం చూపెడుతుందో మనకు కానీ మన రాబోయే తరాలకు కానీ ప్రభావం చూపెడుతున్న విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. మరి ఈ విధమైనటువంటి పర్యావరణం నుంచి లభ్యమయ్యేటువంటి అనేక రకాల వనరులను కుటుంబాలు, ఉత్పత్తి సంస్థలు వినియోగించుకొని తిరిగి మళ్ళా పర్యావరణం దెబ్బతీసే విధంగా ఉంటున్నాయి. మరి ఇక్కడ ఉత్పత్తి సంస్థల నుంచి గృహాలకు, గృహాల సంస్థల నుంచి ఉత్పత్తి కారకాలు కూడా వినియోగించబడుతుంటాయి. ఆ ఉత్పత్తి కారకాలు సైతం కూడా పర్యావరణంలో భాగంగా ఉన్నాయన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఒక దేశ ఆర్థిక వృద్ధికి, ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక రైతు వ్యవసాయ భూమిలో నుంచి, భూమి అనేటువంటిది పర్యావరణంలో భాగం, ఎంతవరకు పంట పండించాలనేటువంటిది సేంద్రియ ఎరువులను ఉపయోగించుకొని సేంద్రియ పద్ధతులలో వ్యవసాయం కొనసాగింప చేసుకొని ఆరోగ్యవంతమైన పంటలను, ప్రతిఫలాలను పెంపొందింప చేసుకునే విధంగా ఉత్పత్తులు చేసుకొని వినియోగించుకుంటే ఎంతవరకు ఎంతవరకు పండించుకుంటూ ఒక 20 వస్తారా, 25, 30 వస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం? అధిక పంటల ఉత్పత్తి కోసం
ఒక నిర్ణీతమైనటువంటి విస్తీర్ణములో అధిక ఉత్పత్తి సాధించడానికి రసాయన క్రిమి సంహారక మందుల వాడకాన్ని పెంచి భూమిని కాలుష్యం చేస్తున్నాము, నీటిని కాలుష్యం చేస్తున్నాము, వాయువును కాలుష్యం చేస్తున్నాము. అవి తిన్న తర్వాత మన ఆరోగ్యాన్ని కూడా కాలుష్యం చేసుకుంటున్నాం. అది ఉత్పత్తి ఆలోచించావు, కానీ ఆ భూమి అలా రసాయన క్రిమి సంహారక మందుల వాడకం చేత మరికొంత కాలం తర్వాత పంటలకు నోచుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. పంటల దిగుబడి తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే పర్యావరణానికి కూడా ఒక శక్తి సామర్థ్యం కొంతవరకు మాత్రమే ఉంటుంది. ఎంతవరకు ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంతో వాటి నుంచి పొందగలుగుతున్నామో అంతవరకు మాత్రమే పొందాలి. అది కాకుండా బలవంతంగా ఒత్తిడితో భూమి నుంచి ఉత్పత్తులు పెంచడానికి అనేక రకాల క్రిమిసంహారక మందుల వాడకం చేత ఆ భూమి ఒక 20 ఏళ్ల పాటు ఉత్పత్తులు అందించాల్సినటువంటి తన జీవిత కాలాన్ని తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మన వారికి ఉత్పత్తి చేసుకుని పోదాం అనుకుంటాం, కానీ నెక్స్ట్ భవిష్యత్ తరాల వారికి మాత్రం అందుబాటులో రావడం కష్టం. ఈ విధమైనటువంటి పర్యావరణాన్ని ఏ మేరకు వినియోగించుకోగలుగుతామో ఆ మేరకు వినియోగించుకుంటూ అభివృద్ధి ప్రతిఫలాలను పెంపొందింప చేసుకుంటూ వెళ్ళాలి తప్ప అనవసర వినియోగాలకు ఉత్పత్తులు పెంచి వినియోగాలకు చేసుకొని స్వార్థపూరితమైన ఆలోచనలతోటి తన యొక్క జీవన విధానానికి వెళ్ళాలనుకొని తిరిగి మన పర్యావరణానికి అనేక రకాల నష్టాలను చేస్తున్నాం. తమ వంతు తమకు మాత్రం ఆలోచించుకుంటున్నాం తప్ప పర్యావరణ సంబంధమైన ఆలోచన విధానాన్ని మర్చిపోతున్నాం. దీంతో పర్యావరణం దెబ్బతింటుంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, మానవ జీవన వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే పర్యావరణానికి ఆర్థిక వ్యవస్థకు మధ్య ప్రత్యక్ష సంబంధం. పర్యావరణ అభివృద్ధి జరిగితే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి జరుగుతుంది. పర్యావరణం యొక్క క్షీణత జరిగితే ఆర్థిక వ్యవస్థ క్షీణత జరిగినట్టే లెక్క. ఈ విధమైనటువంటి పర్యావరణ సంబంధమైనటువంటి ఆర్థిక వ్యవస్థల అభివృద్ధికి ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేస్తాం. మరి పర్యావరణం యొక్క విచ్ఛేదనం చేత, పర్యావరణ క్షీణించడం చేత పర్యావరణ విచ్ఛేదనం జరగటానికి ఏవి కారణాలు? ఈ పర్యావరణ సంబంధమైన ఉత్పత్తులు పనులు మాత్రమే కాకుండా మరికొన్ని అంశాలను చూడండి. ఇక్కడ పర్యావరణ విచ్ఛేదనం జరగటానికి, పర్యావరణం దెబ్బతీయటానికి గల కారణాలు ఏమిటంటే, ఇక్కడ ఒకటి భూసార క్షీణత. భూమి యొక్క పై పొర సారవంతంగా ఉంటుంది. అలా సారవంతమైనటువంటి భూమి మీద ఉన్నటువంటి భూసారం పశువుల మేత కోసము అధికంగా వినియోగించడం చేత పశువుల డెక్కల యొక్క ఒత్తిడితో ఆ యొక్క భూమి యొక్క పొర పగిలి లేస్తుంది. ఒత్తిడికి గురై సారవంతమైన మొత్తం కూడా లేచి వచ్చేటువంటి అనుకోకుండా వచ్చే వర్షాల చేత ఆ పై పొర సారవంతమైన పొర మొత్తం కూడా కొట్టకపోతుంది. గట్టిపడి నేల ఉత్పత్తులకు ఉపయోగపడే పరిస్థితి. సారవంతం పోయిన తర్వాత ఏమవుతుంది? ఉత్పత్తులు నోచుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. లేదా బలమైనటువంటి యంత్ర పరికరాలను భూమిపై ఒత్తిడి జరగడం చేత కూడా భూక్షీణత ఏర్పడుతుంది. భూసారం యొక్క క్షీణత ఏర్పడుతుంది. ఎప్పుడైతే భూసార క్షీణత ఏర్పడ్డదో పంటల ఉత్పత్తుల పరిమాణానికి అనుకూలమైన వాతావరణం మాత్రం కనిపించింది. దీంతో భూసారాలు దెబ్బతింటం చేత పర్యావరణం యొక్క విచ్ఛేదనానికి ప్రధాన కారణమని కూడా మనం దీన్ని తెలియజేస్తాం. ఇక మరొక అంశం ఏమిటంటే, కాలుష్యం అనేటువంటి మరొక అంశం కారకం కూడా భూమి విచ్ఛేదనానికి కారణం, పర్యావరణ విచ్ఛేదనానికి కారణంలో బాగా తెలియజేస్తాం. ఏంటి కాలుష్యకాలు? వాయు కాలుష్యం కానీ, జల కాలుష్యం కానీ, ధ్వని కాలుష్యం కానీ, ఏవైతే ఉన్నాయో గాలి, నీరు, వాతావరణ పరిస్థితులు, జలాలు, ధ్వని సంబంధమైన కాలుష్యకాలు, ఇవన్నీ కూడా పర్యావరణంలో ఉండేటువంటి, సాధారణంగా మొదటి గాలి తీసుకుందాం. ఈ గాలి కాలుష్యకాలు మానవ జీవరాశి యొక్క జీవన ప్రమాణ స్థాయిని తగ్గిస్తాయి.
పశుపక్షాదులకు జీవన ప్రమాణ స్థాయిని తగ్గిస్తాయి. జల కాలుష్యాలు ఆరోగ్య పరిస్థితులు దెబ్బతీస్తూ ఉంటుంటాయి. ధ్వని కాలుష్యాలు జీవరాశుల యొక్క వినికిడి శక్తిని కోల్పోయి అంగవైకల్యం జరగడానికి కూడా కారణభూతమవుతూ ఉంటుంది. ఇలా అనేక రకాల జల కాలుష్యకాలు జల జీవరాశుల యొక్క హాని తలపెట్టే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంటాయి. గాలి కాలుష్యకాల చేత మానవులు, జంతువులు, పక్షులు, పశుపక్షాదులు ఇవి కూడా అనారోగ్య స్థితికి వెళ్ళిపోయే పరిస్థితి జరుగుతూ ఉంటుంది. ధ్వని కాలుష్యకాల వల్ల జంతువులు, పక్షులు మాత్రమే కాదు, మానవుల శరీర సంబంధమైనటువంటి నాడీ వ్యవస్థపై ధ్వని కాలుష్య ప్రభావం పడుతూ ఉంటుంది. నాడీ వ్యవస్థపై కూడా మానసిక స్థితిని కోల్పోయే పరిస్థితి జరుగుతుంది. అంగవైకల్యాలు జరిగే పరిస్థితి కూడా జరుగుతుంది ఉంటుంది ధ్వని కాలుష్యకాల వల్ల. ఈ ధ్వని కాలుష్య అంశాలైనటువంటి గాలి, నీరు, వాతావరణం సంబంధం ధ్వని కాలుష్యం అన్నీ కూడా మరి పర్యావరణ విచ్ఛేదనానికి కారణాల్లో కాలుష్యక కారకాలుగా మనం వీటిని తెలియజేస్తాం. ఇక మరొకటి చెత్తా చెదారాలతో పర్యావరణాన్ని నింపటం. సహజ వాతావరణంలో ఉండేటువంటి పరిస్థితులను సహజంగా ఉండనివ్వకుండా పరిశ్రమలు కానీ, కుటుంబాలు కానీ, ఉత్పత్తి సంస్థలు కానీ, వ్యవస్థలు కానీ ఏవైనప్పటికీ కూడా చెత్తా చెదారాలతో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని సహజ పనులపై నింపామనుకోండి, ఆ చెత్త చెదారాలు కులి దుర్గంధమైన వాసనలు వెదజల్లుతూ, వాయు కాలుష్యం జరుగుతూ, కింద భూమి కాలుష్యం జరుగుతూ, వర్షాలు వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని పట్టుకుపోయి నీటి జలాల్లో పడి అనేక రకాల కాలుష్యాలకు గురైపోతుంది. ఈ చెత్త చెదారాల చేత ఈ యొక్క వాతావరణ పరిస్థితులు, పర్యావరణ పరిస్థితులు దెబ్బతినేటువంటి కారకంశాలలో చెత్త చెదారాలతో నింపడం అనేటువంటి. అందుకనే మరణించినటువంటి జీవరాశులు గోతులు తోవి పెట్టాలి తప్ప భూమిపై వృధాగా వదిలిపెట్టడం చేత అనేక రకాల సమస్యలు దారితీసే పరిస్థితి అవుతుంది. మృత కళేబరాలను భద్రపరిచి వాటిని భూస్థాపితం చేసినప్పుడే కాలుష్యకాన్ని తగ్గించవచ్చు, లేకపోతే కాలుష్య పరిమాణాలు పెరుగుతూ ఉంటుంటాయి. నెక్స్ట్ మరొకటి వన నిర్మూలన కార్యకలాపాలు. ఇవి అప్పుడప్పుడు అడవులు దహనమవుతూ ఉంటుంటాయి, అగ్నికి ఆహుతవుతూ ఉంటుంటాయి. వాటి చేత అడవి సంపద నష్టపోతుంది, జీవరాశులు నష్టపోతూ ఉన్నాయి, అనేక రకాల పశుపక్షాదులు చనిపోతూ ఉంటుంటాయి. అటవీ సంపదను కోల్పోయి పర్యావరణం దెబ్బతిని వాతావరణ పరిస్థితుల్లో అసమతుల్యత ఏర్పడుతుంది, వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంటాయి. దీని చేత అనేక రకమైన కారణాలు ప్రభావితం చేయబడుతుంటాయి. అందుకే వన నిర్మూలన సంబంధమైన కాలుష్యకాల వల్ల పర్యావరణం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని తెలియజేస్తాం. మరొకటి సహజ కారకాలు అంటాం. కొన్ని సందర్భాలు సహజ సిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా కూడా పర్యావరణం దెబ్బతీస్తుంటాయి. ఏంటి అవి? ఉప్పెనలు, భూకంపాలు, ప్రళయాలు, అర్థమైందా? అనుకోకుండా వచ్చేటువంటి మరి వరదలు, ఇవన్నీ కూడా పర్యావరణం దెబ్బతీస్తూ ఉంటుంటాయి. అది సహజ సిద్ధంగా లభిస్తూ ఉంటాయి. భూకంపాలు కానీ, వరదలు కానీ, అర్థమైందా? వచ్చేటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి ఇవన్నీ కూడా ఒక్కోసారి అనుకోకుండా ప్రకృతిలో ప్రకృతిలో వాతావరణ పరిస్థితులు అన్బ్యాలెన్స్ అయినప్పుడు వచ్చేటువంటి ప్రకృతి విరుద్ధమైనటువంటి కార్యకలాపాల కోసం జరుగుతూ ఉంటుంటాయి. అనుకోకుండా వచ్చే వరదలు, అనుకోకుండా జరిగేటువంటి ఉప్పెనలు, అనుకోకుండా జరిగేటువంటి భూకంపాలు, అర్థమైందా? ఇవన్నీ కూడా అతివృష్టి, అనావృష్టులు, ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా లభించేటువంటి సహజ కారకాలు. వీటి ద్వారా కూడా పర్యావరణం కోసం దెబ్బతిని కొన్ని సంవత్సరాల వరకు అక్కడ పరిస్థితులు అనుకూలత వచ్చే పరిస్థితి లేకుండా ఉంటుంది. దాంతో అక్కడ జీవన మనుగడ స్తంభించిపోతుంది, జీవన విధానం ఇబ్బందికి గురే పరిస్థితి కనిపిస్తుంది, ఆర్థిక వృద్ధి వెనుకబాటుతనానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో అనేక సహజ సంబంధమైన కారకాలు
ప్రభావితం చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మరొకటి పారిశ్రామికీకరణ, అధికోత్పత్తి అనేటువంటి ఆలోచన విధానాలు ఇవి మానవ నిర్మిత ఆలోచన. మానవ వ్యవస్థ కావలసిన వస్తూత్పత్తుల తయారీ, వ్యాపార సంబంధమైన కార్యకలాపాల పురోభివృద్ధికి, దేశ జాతీయ ఉత్పత్తుల పెంపుదల చేసుకోవడం కోసం ప్రభుత్వాలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ కొనసాగిస్తున్న పారిశ్రామిక ఉత్పత్తుల విధానాలు, అధికోత్పత్తి చేయాలనేటువంటి ఆకాంక్ష, అభిలాష, ఇవన్నీ కూడా సహజ వనరులు వినియోగించుకుంటాం, సహజ వనరులను వినియోగించుకుని ఉత్పత్తి కొనసాగిస్తాం. ఇలాంటి ఉపయోగించుకునే క్రమంలోనే పారిశ్రామిక రంగాన్ని ఉపయోగించుకోవటానికి, పారిశ్రామిక సంస్థలు స్థాపించడానికి పంటలు పండించే భూములను పారిశ్రామిక సంస్థలకు ఉపయోగించుకున్నాం. అక్కడితో పంట ఉత్పత్తి తగ్గిపోతుంది. అదే క్రమంలో అడవులను వినియోగించుకుంటా నరికివేసి అడవులను ఉపయోగించి శుభ్రం చేసుకుని పారిశ్రామిక సంస్థలకు అప్పచెప్తూ ఉంటా, పరిశ్రమలు నిర్మిస్తూ ఉంటా. ఆ దెబ్బ భూములు పంటలకు పుష్కలంగా పంటలు పండేటువంటి ఆహార పంటల భూములు కోల్పోతున్నాం. అటవీ సంపదలు, అడవులు నరికివేస్తే అటవీ సంపదలు కోల్పోతున్నాం. ఇలా అనేక రకమైన పారిశ్రామిక రంగాల సంస్థల కోసం ఉపయోగించబడేటువంటి భూములన్నీ కూడా పర్యావరణానికి కారణమవుతున్నాయి. ఉత్పత్తుల సంపద పెంపుదల చేసుకోవటానికి కోసం ఆలోచిస్తున్నప్పుడు ఉత్పత్తుల ద్వారా వచ్చేటువంటి ఆదాయాలు ఒక భాగమైతే వాటి ద్వారా జరిగేటువంటి కాలుష్యకాలు మరొక భాగంగా పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. చూడండి, ఏ మేరకైతే ఉత్పత్తుల యొక్క అభివృద్ధిని సాధించుకుంటూ ఆలోచిస్తున్నామో అదే తరహాలో పర్యావరణం దెబ్బతీసేటువంటి ఆలోచన విధానాలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో పర్యావరణ విచ్ఛేదనానికి కారణాలలో పారిశ్రామిక రంగ సంస్థల యొక్క స్థాపన, పారిశ్రామిక రంగ సంస్థల్లో అధికోత్పత్తి సాధించాలనే తపన, ఇవన్నీ కూడా భారతదేశంలో పర్యావరణ విచ్ఛేదనానికి ప్రధాన కారణాలుగా మనం వీటిని తెలియజేస్తాం. ఓకే, అర్థమైందా? ఇవాళ మనకున్నటువంటి పర్యావరణం టాపిక్లో 3 అంశాలు చెప్పుకున్నాం, 3 ఫేమస్ క్వశ్చన్స్. ఒకటి, పర్యావరణం అంటే ఏమిటి, పర్యావరణ రకాలు, పర్యావరణానికి ఆర్థిక అభివృద్ధికి మధ్య ఉన్నటువంటి సంబంధం, మూడవది పర్యావరణ విచ్ఛేదనానికి గల కారణాలు ఏమిటి అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ టాపిక్లో కాలుష్యం అంటే ఏమిటి, కాలుష్యక రకాలు, కాలుష్యక ప్రభావాలు, కాలుష్యక నివారణ చర్యలు ఏంటో రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.